పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పరమగీతమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉపోద్ఘాతముగా, నేపథ్యముగా, ముందు మాటగా కొన్ని మాటలు మనం మాట్లాడుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం, నేర్చుకోవటం ఎంతైనా గన మంచిది. పరమగీత గ్రంథం లేఖనాల్లో ఉండటమే ఒక ఆశ్చర్యం అని చెప్తున్నా. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలలో కూడా 66 పుస్తకాల యొక్క నిబంధన బైబిల్ గ్రంథంగా ఏర్పాటు చేయటానికి ఒక గొప్ప వేడుక జరిగింది. ఏవి దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి గ్రంథాలు, ఏవి పరిశుద్ధాత్మ ప్రేరేపితులై ప్రవక్తల చేత పలకబడినటువంటి గ్రంథాలు అని ఒక కెనానికల్, ఒక నిబంధన, ఒక ఒప్పందం చేస్తూ చాలామంది పరిశుద్ధులు, ప్రార్థనా పరులు కూర్చొని మత్తయి సువార్త నా నిబంధన గ్రంథం కిందికి రాద్దామా, మార్కు సువార్త అందులోకి వస్తుందా, యెషయా గ్రంథాన్ని చేర్చొచ్చా అని చెప్పేసి అనేక మంది పరిశుద్ధులు ఒక సమావేశమును ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో చాలా గ్రంథాల యొక్క ప్రస్తావన వచ్చింది. యెషయా గ్రంథం ప్రాముఖ్యమైనటువంటి పుస్తకము. ఎందుకు ప్రాముఖ్యమునంటే, యేసునాథుడు పరిచర్యలో యెషయా గ్రంథంలోంచి మాటలు ఎత్తిపట్టాడు కాబట్టి. యేసయ్య తన పరిచర్యలో యెషయా గ్రంథాన్ని ఎత్తాడు, కీర్తన గ్రంథాన్ని ఎత్తాడు, భక్తుల యొక్క ఆ ముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించాడు కాబట్టి యేసు నోట నుండి వచ్చిన ప్రతి గ్రంథము కూడా మనకు ప్రామాణికమే. అలా చాలా గ్రంథాలను సేకరించారు. ఈ స్వీకరించినటువంటి గ్రంథాలు కాక విడిచిపెట్టబడినటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయని చెప్తున్నా. ఇవి ప్రామాణిక గ్రంథాలు అయితే, అప్రమాణిక గ్రంథాలుగా చెప్పుకుంటున్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. నవ్యడేస్ ఈ రోజుల్లో కూడా అవైలబుల్గా ఉన్నది. ఆశ్రయంలో మనకు ఒక 14 పుస్తకాలు కనిపిస్తాయి. అప్రమాణిక పుస్తకాలు అంటాం, దాన్ని అపోక్రిప అంటాం. ఇట్లాంటి గ్రంథమే కానీ అది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడలేదు, దేవుని ప్రేరేపితం కాదు. కొంత జ్ఞానము నేర్చుకోవచ్చేమో కానీ అది దైవ గ్రంథము కాదు, దైవ గ్రంథం కాదు. ఆ కోవలోనికి చాలా పుస్తకాలు వచ్చాయి కానీ దుష్టుడు దాడి చేశాడు. ఈ గ్రంథములో చోటు దొరకకుండా చాలా ప్రయత్నం జరిగినటువంటి గ్రంథాల పరంపర మాట్లాడితే ప్రకటన గ్రంథం ఇందులో చోటు దొరకలే. ప్రారంభాలు ఎస్తేరు గ్రంథానికి ఇందులో చోటు దొరకలే, ప్రసంగికి ఇందులో చోటు దొరకలేదు, పరమగీతానికి కూడా చోటు దొరకలేదు. ఎందుకునంటే వారికి ఉన్నటువంటి నిబంధన, వారికి ఉన్నటువంటి పాయింట్స్, వారికి ఉన్నటువంటి క్రైటీరియా, ఏ అంశాలను బట్టి అది దైవికమైన గ్రంథముగా ఎంచొచ్చు అనేటువంటి కొన్ని అంశాలు పెడితే అందులో ఏ అంశము కూడా ఇందులో లేదని చెప్తున్నా. దేవుడు అనే మాట కనిపించదు, యెహోవా అనే మాట కనిపించదు, రక్తము అనే మాట కనిపించదు, ప్రార్థన కనిపించదు, ఉపవాసం కనిపించదు. ఇవన్నీ లేకపోగా మళ్ళీ అందులో ప్రేమను గూర్చి, యవ్వనస్తుల వర్ణను గూర్చి రాయబడ్డ గ్రంథం ఎందుకు సేకరించబడుతుందని అనుమతి దొరికే అవకాశం లేదు. ఎందుకంటే దైవిక గ్రంథం అన్నామా, అందులో భక్తులు చేసిన ప్రార్థన లేదు, దేవుని కొరకు ఎదురు చూసిన నిరీక్షణ లేదు, అసలు దేవుని పేరు లేదు, దేవుని ప్రస్తావన లేదు, పాపాన్ని కూర్చున్న ఆలోచన లేదు, ఏమీ లేదు. అసలు అదొక కావ్యములాగా ఉంది, అదొక ప్రణయ గీతములాగా ఉంది. ఇద్దరు యవనస్తుల మధ్య జరుగుతున్నటువంటి ప్రేమ ప్రణయ గీతంలాగా ఉండేసరికి చాలామంది అనుకున్నారు అసలు ఇది దైవ ప్రేరేపితము కాదు అని చెప్పేసి చాలా రోజులు దూరం పెట్టారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి భక్తులను ప్రేరేపించి ఈ చక్కని గ్రంథాన్ని అంత్యకాలంలో ప్రయోజనకరం కాబట్టి దేవుడే పూనుకొని 66 పుస్తకాల్లో పరమగీతం అనేది చోటు సంపాదించుకుంది. అది ఒక ఆశ్చర్యం అని చెప్తున్నా. అదే ఒక గొప్ప ఆశ్చర్యం. ఇంకొక అంశం ఏంటంటే, రాయబడిన కాలము వేరు, అమర్చినటువంటి అమరిక వేరు. ఎప్పుడు కూడా అయ్యగారే కాదు బైబిల్ చదవాల్సింది, అందరూ చదవాలి. అందరి చేతిలో తలా ఒక బైబిల్ ఇచ్చింది దేనికంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఏదైనా అర్థం కాకపోతే 2 మాటలు చెప్పడానికే బోధకుడు కానీ వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటి బాధ్యత ప్రతి వారి మీద ఉంది. దీవించబడాలన్నా, దేవునికి సాక్షులుగా బ్రతకాలి అన్నా, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడాలి అన్న వాక్య ధ్యానము అనేది అందరికీ దేవుడిచ్చినటువంటి ఒక అవకాశము, ఆజ్ఞ. అందరూ ధ్యానము చేయాలి. అందులో బైబిల్ చరిత్ర తెలిసి ఉండాలి. ఉన్నటువంటి 66 పుస్తకాల యొక్క ప్రామాణికత ఏంటి, అమరిక ఏంటి, ఎందుకు ఆ రీతిగా అమర్చారు. నేను లోగడ కూడా చెప్పాను. యూదా పుస్తకం ఉంది కదా, యూదా గ్రంథం,
అది ప్రకటన ముందే ఎందుకు పెట్టాలని ఒక పెద్ద ప్రశ్న ఉన్నది. ఒకటే అధ్యాయం ఉంది, ఎక్కడ పెట్టుకున్నా నడవదండి. 4 సువార్తలు ముందే ఎందుకు ఉండాలా? కొత్త నిబంధనలు మొదట రాయబడిన పుస్తకం తెస్సలోనిక పత్రిక, అది ముందు లేదు. నూతన నిబంధనలు మొదట రాయబడిన పుస్తకం యోబు గ్రంథం, అది మొదట లేదు. పంచకాండాలు ముందే ఎందుకు రావాలి? తర్వాత చరిత్రక గ్రంథాలు ఎందుకు రావాలి? అన్నిటి అమరికలో కూడా ఒక చక్కని బోధ ఉంది. దేవుని యొక్క నడిపింపు ప్రకారం భక్తులు చేసినటువంటి ఒక గొప్ప కార్యం. ఆ పాఠము కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నా. లోక విషయాలన్నిటి మీద దృష్టి పెడతాం, కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలాసార్లు మనకు నిర్లక్ష్యమే ఉంటుంది. మాకు వద్దులే, హిస్టరీ ఆఫ్ బైబిల్ చెప్తాను అనుకో, మాకు వద్దు సార్, ఏదైనా మంచి వాక్యం చెప్పండి అంటారు, ఒక మంచి కథ చెప్పంటాం. వాక్యపు లోతులలోనికి వెళ్ళాలని చెప్తున్నా. ప్రశ్నలు రావాలా? ప్రసంగి, పరమగీతం 2 గ్రంథాల యొక్క గ్రంథ రచయిత సొలొమోను మనకు చాలా సుపరిచితం. ఎందుకంటే ఆ మొదటి వచనాల్లోనే రాయబడ్డది. సొలొమోను రచించిన పరమగీతము అని రాయబడుతుంది. ఇది ప్రసంగి మాటలోనే, ప్రసంగి ప్రారంభ వచనాల్లోనే గ్రంథకర్త పరిచయం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే పరమగీతం ఏమో సొలొమోను యవ్వన కాలంలో రాశాడు. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు, ప్రభుతో సమీపంగా ఉన్నప్పుడు ఒక మంచి ప్రణయ గీతాన్ని రచించాడు. చక్కగా 8 అధ్యాయాలలో దాన్ని పొందుపరచడం జరిగింది. ప్రసంగి ఎప్పుడు రాశాడంటే, ప్రసంగి తన బ్రతుకు కాలంలో అనేక మంది అన్య స్త్రీలను వివాహమాడి కామాతురత కలిగి విగ్రహారాధన వైపు తిరిగి దేవునికి దూరం అయిపోయి లోకములో ఉన్న పాపమంతా కన్ను చేత రుచి చూసి అన్నీ అనుభవించి చివరిలో పశ్చాత్తాపపడి ప్రభు వైపుకు తిరిగిన తర్వాత అప్పుడు రచించినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం. ఇప్పుడు అమెరికా చూడండి, 66 పుస్తకాలు సండే స్కూల్ పిల్లలకు నేర్పుతాం కదా. అప్పుడు నేర్పినప్పుడు వాళ్ళ ముందు ఏం చెప్తారంటే ప్రసంగి తర్వాత పరమగీతం వస్తుంది. కానీ రాసింది అట్లా కాదుగా. ఫస్ట్ రాయబడ్డది ఏంటంటే పరమగీతము తర్వాతనే ప్రసంగి చెప్పాలి. ఎందుకు అట్లా అమర్చినాం అంటే దానికో పెద్ద సూత్రం ఉందని చెప్తున్నా. సార్ ముందు ప్రసంగియే ఉండాలి. ప్రసంగి ఉండకపోతే పరమగీతం ఉండదు. ఎందుకు ఉండదనంటే ప్రసంగిలో ఉన్నటువంటి ఒక చక్కని మాట, మనకు నచ్చని మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెక్కిన మాట ఏంటో తెలుసా? ప్రారంభ వచనాలు అంటాడు, వ్యర్థము 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 వ్యర్థమని, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని ఉంది. అసలు ప్రారంభపు మాటలు ఏంటనట? వ్యర్థము అంతే, అసలు అవసరం లేదు, అది ఉపయోగం లేదు, వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. పరమగీతం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? పరమగీతం అనే కావ్య గ్రంథం నీకు అర్థం కావాలనంటే, ఆ మాట దేవుడి యొక్క ఉద్దేశం నీ హృదయంలోనికి రావాలంటే ప్రసంగిలో ఉన్నటువంటి సారాంశము తెలవాలి. ఏంటి ఆ సారాంశం అంటే, ఈ లోకములో ఉన్నది సమస్తం కూడా ఏంటంటే వ్యర్థము. అది విద్య అయినా, ధనమైనా, ఇంకేదైనా కానీ. 2వ అధ్యాయంలో చెప్తాడు చక్కగా సొలొమోను యొక్క వర్ణన, వివరణ, ఆయన జీవించిన జీవిత విధానము, కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఇచ్చలు అన్నిటి గురించి ఉంటుంది. 2వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించినట్లయితే 2వ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతుము, నీవు మేలును అనుభవించి చూడుమని నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నము ఆయను. 4 నేను గొప్ప పనులు చేయ పూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములకు నారుమన్లకు నీరు పోయిటకై చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. అలా అన్నీ రాస్తూ కిందికి వచ్చి అంటాడు 10లో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నా హృదయమును నిర్బంధింపలేదు. ఇది నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగపడను, సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు గర్వం. అన్నీ చేసిండు. మనం ఒక ఇల్లు కట్టుకొని కింద మీద పడుతున్నాం. ఆయన తోటలు నాటుకున్నాడట, శృంగార వనాలు నాటుకున్నాడట, వాటిని దడపడిన చెరువులు, బావులు, ఒకటి కాదు, కట్టడాలు, నిర్మాణాలు, పట్టణాలు, ఆయన జ్ఞానానికి సంబంధించిన అంశాలు. కన్ను ఆశించిన దానిలో దేనిని చూడకుండా నిర్బంధించలేదట. అంతే. మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాన్ని చూడొద్దు, దీన్ని చూడొద్దు అని. సొలొమోనుకు అట్ట ఏం లేదట. ఒక అమ్మాయి నచ్చితే వివాహం చేసుకుంటాడు అంతే, ఏదైనా నచ్చితే దాన్ని తెచ్చుకుంటాడు అంతే. కూషు దేశపు స్త్రీని అందరిని వివాహం ఆడి 1000 మందిని చేసుకున్నాడట. చేసుకోవాలని ఆశ ఉండొచ్చు, కానీ ఆశ రాగానే హృదయము నిర్బంధించలేదు, కన్నును కూడా నిర్బంధించలేదు. ఆయన మనసుకు వచ్చిన పని అంతా చేసిండట.
కానీ చివరికి అంటాడు, నాకు తోచిన ప్రతి పని చేసిన కానీ అది సంతోషం ఇవ్వలేదు. చివరికి వచ్చేసరికి ఏమిటంటే అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అవి నాకు కనబడుచున్నది. సూర్యుని కింద లాభకరమైనది మేలుకరమైనది ఏదియో నాకు అనిపించలేదు అన్నాడు. అన్నీ అనుభవించినటువంటి వాడిచ్చినటువంటి సాక్ష్యం అది. అన్నీ చూశాడు, లోకంలో ఉన్న పాపాలన్నీ రుచి చూసినటువంటి వ్యక్తిలాగా అనిపిస్తుంది. అసలు ఇవన్నీ చేసి లాస్ట్కు అంటాడు, అన్నీ అనుభవించిన తర్వాత ప్రసంగిలో ఉన్నటువంటి ఒక చక్కని సారాంశాన్ని చూడండి. 12వ అధ్యాయము మీరు ఒకసారి గమనిస్తే 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత, 12 అధ్యాయాల సారాంశం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలను, మానవ కోటికి ఇదియే విధి. అంతే, ఒకటే మాట, మానవ కోటికి ఇదియే విధి. ఏదో లేదని చింతించాల్సిన అవసరం లేదు, ఏదో పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ చూశాడని చెప్తున్నాం. చాలా అంశాలు మాట్లాడతాడు అందులో. జ్ఞానముతో అన్ని మాట్లాడి జ్ఞానవంతుడిగా పేరు పొందిన వాడు చెప్తున్నటువంటి మాట, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడల యందు నడుచుకునుటే మానవ కోటికి విధి. మొన్ననే ఒక 200 కోట్లు ఆశ్రమానికి ఇచ్చి సన్యాసం తీసుకున్నాడట. 200 కోట్లు ఏం చేస్తారా రేపటి నుంచి అంటే భిక్షాటన చేసుకుంటాడట. ఆ మాట చదివితే మనం నూరు తెరుతాం. 200 కోట్లు వాళ్ళకెట్లు ఇచ్చినావు, తర్వాత నీకెట్లా అంటే నేను మొత్తం భిక్షాటనే, సన్యాసం స్వీకరించాడట. ఎట్లొచ్చింది ఆ మనసు అంటే దాని వైరాగ్యం అంటామని చెప్తున్నది. రామాల లోపల నుంచి రాకుండా కొంతమంది పైకి చేస్తూ ఉంటాం. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తాను, అసలు పైన ఆభరణాలే తీయొద్దని చెప్తా. అసలు తీయండి అని జోరుగా చెవులో మోగినట్టు మోగుతా అంటే వాళ్ళు అయ్యో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తీసేసిన వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మానికి పోతే మెడలో తాలిబొట్టు ఉందని బాప్తిస్మ అయిన వాళ్ళు ఉన్నారు. బాప్తిస్మ ఎడైతే చెవులో దిద్దులు నేను అయిన వాళ్ళు ఉన్నారు. ఏం అడ్డా అంటే అడ్డే అండి, అవి ఉంటే తీయొద్దని అంటారు. పాపం ఏం చేస్తారంటే లోపల ఇష్టం ఉన్నా అవన్నిటిని తీసి బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బలవంతంగా తీస్తున్నావు కానీ ఎక్కడున్నాయంటే ఎన్ని హృదయములు ఉన్నాయని చెప్తున్నాయి. ఎన్ని హృదయం నుంచి పోతాయా అండి? పోవు. ఎట్లా రావాలని అంటే ఇక నాకు పెట్టుకోవద్దన్న వైరాగ్యం నీ లోపల నుంచి రావాలి. అసలు నీ లోపల నుంచి ఆశలు పుట్టాయి అనుకో, ఆ ఆశ స్థిరమైపోతుంది, అది పర్మనెంట్గా ఉండిపోద్ది. అసలు లోపల నుంచి రావాలి. అన్నీ మనం పైకి కొన్ని రోజులు మెరుగులు వేసుకున్నట్టు ఉంటుంది. అసలు సొలొమోను కూడా ఎట్లాంటి వ్యక్తి అంటే అన్నీ కావాలని ఇష్టపడి చేశాడు, కానీ ఒక రోజు వచ్చేసరికి ఆయనకి ఏమర్థమైందంటే సమస్తము వ్యర్థమని అయిపోయింది. అర్థం అన్నీ వ్యర్థమే. నీ లోపల నుంచి కూడా ఒక నూతన ఆశ పుట్టేదాకా నువ్వు ఓపిక పట్టాలని చెప్తాను. అదే విషయమైనా కానీ బలవంతంగా ప్రార్థన చేయొచ్చు, బలవంతంగా గుడికి రావచ్చు, బలవంతంగా వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు, కానీ ఒక రోజు వస్తే ఏం కావాలంటే అది నీ హృదయంలోంచి రావాలి. దేవుణ్ణి నేను ఆరాధించాలని ఆశ పుట్టాలి, దేవుని కొరకు నేను ప్రార్థించాలన్న రోషం రావాలా, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేయాలన్న మనసు నీకు రావాలి. మనసు రావాలి. లోపల నుంచి వచ్చేది ఏమవుతుందంటే స్థిరమైపోద్ది అని చెప్తున్నాను. ప్రారంభంలోకి ఇట్లా ఉండం మనం. నాకు జుట్టు పెంచుకోవడం అంటే బాగా ఇష్టం. అది చిన్నప్పటి నుంచి కూడా. నేను దాదాపు డిగ్రీ పీజీ చదివేటప్పుడు ఫుల్ పొడుగుండే, బుధాలు దాకా పెట్టుకునేది. ఏమన్నా వస్తుందంటే ఏమి రాదు, కానీ అదొక ఆనందం అంతే. జుట్టు పొడుగుంటే మనం ఏదో పెద్దగా ఉన్నట్టు. అసలు ఇక కటింగ్ చేయించుకున్నప్పుడు అలా గొడవే అని చెప్తాను. అసలు అన్ని చికాకులే. కానీ కొన్ని రోజులు భక్తులు నడిచిపోయిన తర్వాత, దేవునితో కలిసి ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఒక ఆలోచన పోయింది. అసలు ఏముందులే అనుకున్నవంతే, వదిలిపెట్టినవంతే. ఇక మళ్ళీ ఆరోగ్యం ఎక్కువ పెంచుకోవడానికి మనసు రావట్లేదు అని చెప్తున్నా. అసలు లోపల నుంచి వస్తే ఆటోమేటిక్గా పోద్ది. తెల్ల బట్టలు వేసుకోబుద్ధి కాదు, రంగురంగు బట్టలు వేసుకోవచ్చు, మంచిగా తయారై ఉండవచ్చు. ఇప్పుడు మాకున్న ఏజ్కి ఎన్ని అవసరమే లేదు అసలు. కానీ దేవుని యొక్క ప్రేరేపణ వచ్చినంత మంచి బట్టలు వద్దు, తెల్ల బట్టలు కట్టుకోవచ్చు, చాలా సామాన్యంగా ఉంటుంది. లోపల నుంచి వచ్చింది ఏదైనా ఎట్లయిపోతుందంటే స్థిరమైపోతుంది. అమ్మాయికి ఏం లేదు, అట్లనే ప్రసంగి అన్నిటిని అనుభవించిన తరువాత, ప్రసంగి జీవితంలో మునుపు చేసినటువంటి విషయాలన్నిటిని బట్టి ఆయన మనసుకి ఏమొచ్చిందంటే వైరాగ్యం వచ్చేసింది. ఆయన ఒక చక్కని మాట పలుకుతున్నాడు, ఇవన్నీ వ్యర్థమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే చాలు, ఆయన కట్టడలో బ్రతికుంటే చాలు, ఇది ఏ మానవ కోటికి విధి అని సొలొమోను పలికాడు. ఆ మాట ఎప్పుడైతే నీ హృదయంలోంచి వస్తుందో అప్పుడు నీకు ప్రసంగి అనుభవం అయిపోయిన తర్వాత అప్పుడు పరమగీతం నీకు అర్థమైందని చెప్తున్నా. అసలు ఆ మనసు రాకపోతే, నీవు నాకుండగా లోకములో నాకేది అక్కరలేదని ఆశాపు పలికినట్టు నువ్వు పలకకపోతే
ఈ లోకము నాకు సంతోషం ఇవ్వటం లేదు, ఈ లోకములో నాకు ఆనందం లేదు, నాకు ఆనందం ఉందని నువ్వు నమ్మగలిగితే అప్పుడు ప్రసంగి అనుభవం దాటిన తర్వాత అప్పుడు పరమగీతము అనేది నీకు అర్థమైంది అని చెప్తున్నా. అసలు మనం ఏం చేస్తామంటే అన్నీ చూసుకుంటేనే పరమగీతాన్ని ధ్యానం చేస్తాం. ఎట్లా వస్తుంది ఇక అసలు ఇక వచ్చే అవకాశం ఉండదు. ఆ మనస్సులోనికి రావాలని చెప్తున్నాం, ఆ వ్యక్తిత్వం రావాలి. సొలొమోను ముదిమి వచ్చినప్పుడు చివరిలో వచ్చిన మనసు నీకు వస్తే అప్పుడు ప్రసంగి తర్వాత పరమగీతం అర్థమైంది. అందుకే ప్రసంగి గ్రంథాన్ని ముందు పెట్టారు. ప్రసంగి సారాంశం అంతా అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు పరమగీతంలోకి ఎంటర్ కావాలి. పరమగీతంలో నేపథ్యం చాలాసార్లు చెప్పాను నేను. ఒక చక్కని మాట ఏంటంటే, యేసు ప్రభువులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, యేసు ప్రభు నోరుని గూర్చి వర్ణన, కంటిని గూర్చిన వర్ణన, యేసు ప్రభువులో ఉన్నటువంటి అంగాంగ వర్ణన ఏదైతే ఉందో వాటికి సమానమైనటువంటి వర్ణన ఈ ప్రభు యొక్క వర్ణనలో సంఘ వర్ణన కూడా కనిపించాలి. ఆయన కన్ను ఎట్లుందో సంఘ కన్యక యొక్క కన్ను అట్లా మార్చబడాలి. ఆయన పెదాలు ఎలాగున్నాయో సంఘ కన్యక యొక్క పెదాలు మార్చబడాలి. అతని నోరు మధురము, సంఘ కన్యక యొక్క నోరు కూడా మధురమే. యేసు ప్రభు యొక్క జ్ఞానమునకు మితి లేదు. సంఘ కన్యక యొక్క జ్ఞానం కూడా ఎట్లుంటుందో తెలుసా? ఆమె కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె ఉన్నాయి, విస్తారమైన జ్ఞానం సంపాదించుకుంటుంది. పరమగీతంలో యేసు ప్రభుని గురించి ఏ రీతిగా అయితే చెప్పబడుతుందో సంఘ కన్యకను గురించి కూడా ఆ రీతిగానే మాట్లాడతారు. అంటే సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందని చెప్తాను. సంఘము క్రీస్తులాగా మార్చబడిన అనుభవం కావాలి. కొంచెం మార్చుకోవటం కాదు, అచ్చుగుద్దినట్లు యేసయ్యలాగా మార్చబడాలి. యేసయ్య కన్ను, సంఘ కన్యక కన్ను, యేసయ్య ముక్కు, సంఘ కన్యక ముక్కు, యేసయ్య పెదాలు నోరు, సంఘ కన్యక పెదాలు నోరు, సమస్తం కూడా ఎట్లయిపోవాలంటే ఈక్వల్ అయిపోవాలి, టాలీ అయిపోవాలి. అట్లా మార్చబడినటువంటి చక్కని అనుభవం ఎక్కడ కనబడుతుందంటే పరమగీతంలో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు చెప్తున్నారో తెలవాలి కొద్దిగా. చదవమంటే పొలోమని చదువుతారు మనోళ్ళు. అసలు ప్రియుడు మాట్లాడుతున్నాడా, ప్రియురాలు మాట్లాడుతున్నా కూడా తెలియదు కాదు. ఎప్పుడైనా ధ్యానం చేసేటప్పుడు ఒకసారి చిన్న పెన్సిలో ఒక నోట్స్ ఏదో పెట్టుకొని ఆ పక్కన రాసుకొని ప్రియుడు మాట్లాడితే పక్కన ప్రియుడు అని రాయండి, ప్రియురాలు మాట్లాడితే ప్రియురాలు అని రాయాలి. కొన్నిసార్లు మనం ఆయన చెప్పింది ఈయనగా చెప్తాం, ఈయన చెప్పింది ఆమెకు చెప్తాం. అది ఎటో పోయిద్ది అసలు. కీర్తనలో దావీదు కీర్తన దావీదికే చెప్పాలి. కొంతమంది దావీదు కీర్తన తెచ్చి ఇంకొకళ్ళకి కలుపుతారు, కొరాహు కీర్తనలు కలుపుతారు. ఫలానా కొరాహు కుమారు ఇట్లా అన్నారని చెప్పి దావీదు మాటలు చెప్పి కొరాహు మాటలు చెప్తాం. ఎట్లుండాలి అని అంటే పరమగీతములో యేసు ప్రభువును గురించి సంఘం అంటుండే ఒక మాట చూడండి. యేసయ్య అన్న మాట ఏమో 4:10 మనం చదువుకున్నాం కదా. 4:10 ఉంది, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. హల్లెలూయా. ఓకే, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. ఈ మాట యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఎవరు మాట్లాడుతున్నటువంటి మాట? అది ప్రియుని మాట. 4:10 సహోదరి ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు కాబట్టి ప్రియుడు మాట్లాడుతున్నాడు. అదే మాట మీరు ఒకసారి గమనించండి. 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. ఇప్పుడు 1 నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. ఇక్కడ కూడా అదే మాట వచ్చింది కదా. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అనేమో అక్కడ ప్రియుడు అన్నాడు. ఇక్కడ 1లోకి వచ్చేసరికి నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని ప్రియురాలంటుంది. ఇద్దరి ప్రేమలు ఎట్లున్నాయి ఇప్పుడు? ఒకేలాగున్నాయని చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రేమను గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ద్రాక్షారసాన్ని గురించి మాట్లాడతాం. బాగా పాడుకుంటాం మనం కూడా ద్రాక్షారసము పాటలు కూడా. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమనేమో యేసయ్య అన్నాడు సంఘాన్ని ఉద్దేశించి. సంఘము కూడా అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని. సంఘము కూడా అంటుంది యేసయ్యను ఉద్దేశించి. ద్రాక్షారసాన్ని ప్రేమకు ఎందుకు వాడతారు అనేది తెలుసుకోవాలి. కొద్దిగా ట్రెడిషన్ తెలుస్తుంది, జూయిష్ ట్రెడిషన్స్ తెలిస్తే కొద్దిగా బైబిల్ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయబడ్డది అక్కడేగా. యూదుల యొక్క నుంచి గ్రంథం వచ్చింది కాబట్టి యూదుల యొక్క ఆచారాలను బట్టి గ్రంథం రాయబడింది కాబట్టి అందులో ఉన్నటువంటి ఉపమానాలు ఉన్నాయి. అసలు ఇక ఉపమానాలు అర్థం కాకపోతే మనకు అదొక విచిత్రంలాగా అనిపించేది. అసలు యేసయ్య చెప్పిన ఉపమానాలు చాలా ఉపమానాలు ట్రెడిషన్కి సంబంధించినవి అని చెప్తున్నారు. పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు కూడా కేకేస్తాడని ఉంది. అది మనకేం అర్థం కాదు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? 10 మంది కన్యకులు ఉన్నారు. ఆ 10 మంది కన్యకులు పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసినప్పుడు మధ్యలో ఎవడో వచ్చి పెళ్లి కుమారుడు వస్తానని చెప్తారు. అప్పటికాలం వీళ్ళు సగం మంది పండుకొని ఉంటారట. ఏందో సార్ ఏదో ఉపమానం చెప్పినాం అనుకుంటాం, కానీ అది ట్రెడిషన్లో ఉన్నోడికి అర్థమైంది అని చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఎట్లుంటుంది, వివాహం అని తెలిస్తే
ఆ విషయం చాలా సులువుగా అర్థమైపోద్ది. అసలు దాన్ని అనుకున్నటువంటి నేపథ్యం అర్థం కావాలి. అట్లనే ద్రాక్షారసం అనే పదం ప్రేమకు ఎందుకు వాడతారంటే, యూదుల యొక్క వివాహములో నిశ్చితార్థం జరుగుతున్నటువంటి సమయం వస్తే చూసావు, అప్పుడు ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు యొక్క తండ్రి ఒక గ్లాసుడు ద్రాక్షారసాన్ని తెచ్చి ఆ అబ్బాయి చేతిలో పెడతాడు. ఆ అబ్బాయి దాన్ని స్వీప్ చేసి తర్వాత ఆ అమ్మాయికి ఇస్తాడనమాట. అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి కూడా దాగి ఆమె అనుమతి చెప్పాలి. తాగి నాకు ఓకే అని చెప్పింది అనుకో, పెళ్ళి అవుతుంది. ద్రాక్షారసం బాగలేదు, వీడు కూడా బాగలేదు అని అన్నదే అనుకో, ఇక పెళ్ళి లేదు, ఏం లేదు. అసలు ఇష్టాలు చెప్పాలి. మన దగ్గర కూడా ఒక మాట అడుగుతారు తెలుసా, పెళ్ళప్పుడు అన్నీ చేస్తాం, అన్నీ చేసి మళ్ళీ ప్రకటన లాస్ట్ ప్రకటన దగ్గరకు వచ్చి ఆ లాస్ట్ ప్రకటన కూడా చేసి ఒక ఆల్టర్ కాల్ ఇస్తాం. వీరిరువురు జతపరచకూడదని న్యాయమైన కారణం ఎవరైనా ఉంటే ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పొద్దు ఒక ఆల్టర్ కాల్ ఇస్తే దానికంటే ముందే ఏమడుతుంటే, అమ్మ ఈయన చేసుకోవడం నీకు ఇష్టమేనా, ఎవరైనా బలవంతంగా ఒప్పిస్తాను రా అని అడుగుతారు. అసలు చాలాసార్లు వింటున్నాం ఆ మాట, కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ రిజెక్ట్ కొట్టినట్టు కనబడలే కదా. ఏమో కూడా నాకు ఇష్టమే అంటది. నేను ఒకటి చూసిన ఇష్టం లేదని చెప్పిన అక్కడ దాకా వచ్చి నాకు ఇష్టం లేదని, అసలు చేసేది ఏమి లేదు, ఆపేసేది చేసి నాకు ఇష్టం లేదనే మా అమ్మ నాన్న బలవంతుడు చేశారు అన్నాడు. అయ్యగారికి ఏం చేయాలో అర్థం కాకపోయాం. మెసేజ్ అంతా ప్రిపేర్ అయ్యి ఉంటాం, దండలు వచ్చినాయి, భోజనాలు ముందు నడుస్తూనే ఉన్నాయి, సగం కట్నాలు తీసుకొని ఉంటారు, అన్నీ రెడీ అయినా నీకు ఇష్టమైన అనగా నాకు ఇష్టం లేదు అన్నాడు. తర్వాత ఏం క్వశ్చన్ వేస్తాం ఇక, అసలు ఏం లేదు. అసలు ఇంకా విచిత్రం ఇల్లందులోనే జరిగింది ఒకటి. ఇది అడిగేటప్పుడు అమ్మాయి రన్నింగ్ చేసింది. అసలు స్టేజ్ మీదకి వెళ్ళి రన్నింగ్ చేసుకుని తిట్టుకుంటుందంటే అసలు ఈ స్కిట్ అర్థం కావట్లే. ఇది ఉండదు కదా, అసలు ఇట్లుండదు కదా అని చెప్తాను. ఆయనకి ఇష్టమైన అడగను, ఆయన నాకు ఇష్టమే అండి అని ఆయన చెప్పిండు. మళ్ళీ ఏమో కలిసి మైక్ ఇట్లా పెట్టేసరికి ఏమో లేదు, ఉరుకుతూనే ఉంది. ఏంటి అబ్బాయి ఎట్టకపోతాను, అందరూ ఏమనే చూస్తారు, ఏమో చూస్తారు. పెద్ద చర్చి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి బయటికి పోయిన ఒక బండి రెడీగా ఉంది, ఆ బండికి వెళ్ళిపోతూనే ఉంది. పెళ్లి కొడుకు చూస్తూనే ఉన్నాడు, అయ్యగారులు చూస్తూనే ఉన్నారు, బంధుమిత్రులు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ సీన్ ఉంటుందని ఎవడికి తెలియదు. అసలు ఏమైపోయిందంటే వెళ్ళిపోయింది అంతే. ఇష్టము తెలుసుకొని వివాహం తెలియదు క్రైస్తవ పద్ధతి అని అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది, అది యూదుల నుంచి వచ్చింది. ఆ ద్రాక్షారసము మధురము అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో అప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఒక సాక్ష్యం అన్నమాట, ఇది ప్రేమ అంత మధురం అని చెప్పడం. నువ్వంటే నాకు ఇష్టం, అది ఎప్పుడు చెప్పాలంటే ఇది తాగి చెప్పాలి. వైన్ అనేది, ద్రాక్షారసం అనేది యూదుల యొక్క సాంప్రదాయాల్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ప్రాముఖ్యమైనటువంటి కార్యాలన్నింటిలో కూడా దానికి ఒక భాగం ఉంటుంది. అందుకనమాట ద్రాక్షారసం ఇష్టమైనప్పుడు ఎవరు ఇష్టమవుతారో నువ్వు ఇష్టం అని చెప్పిన ఒక అనుమతి దొరుకుతుంది. కాబట్టి ప్రతిసారి మనకు ద్రాక్షారసాన్ని మాట్లాడినప్పుడు నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అనేటువంటి మాటలు ప్రేమను ద్రాక్షారసంతో కలపటం కనబడుతూ ఉంటుందని చెప్తున్నా. ఇప్పుడు ఒక మాట చెప్తా, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అని మనం యేసయ్య ప్రేమను అనొచ్చు, ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు యేసయ్య కూడా ఏమన్నా తెలుసా, యేసయ్య నిన్ను చూసాను అనమాట, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని మనల్ని అనాలంటే మన భక్తి జీవితం ఎట్లా ఉండాలి మరి. అసలు ఆ మాట అనగలుగుతాడా దేవుడు అంటే? అనేటట్టు ఉండదు, ఎందుకంటే యేసయ్యకి మనం ఇచ్చే విలువ కొద్దిగా తక్కువే ఉన్నది ఇప్పుడు అసలు. కానీ సంఘ నిర్మాణం పూర్తయ్యే సమయం ఎట్లా వస్తుందనంటే, సంఘము కూడా యేసయ్యని ఎంత ప్రేమిస్తుందనంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని యేసే మనల్ని గురించి పలికేటట్లుగా నీ భక్తి జీవితం మార్చబడుతుంది. ఇప్పుడు సంఘం అంటుంది నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమని. సంఘం ఎందుకు అందో తెలుసా? ఎందుకన్నదనంటే, మొదటి పేతురు 4, మీరు ఒకసారి 10వ వచనాన్ని 4:10 ఒకసారి గమనిస్తే ప్రేమకు ఉన్నటువంటి ఒక చక్కని లక్షణం ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగిన వారై ఉండుడి అని ఉంది. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుందంటే కప్పుతుంది. యేసయ్య ప్రేమ నీకు ఎందుకు మధురమైందనంటే, ఆయన నీ ప్రేమ నీ దోషములన్నిటిని ఏం చేసిందంటే ఇప్పుడు నీ దోషములను కప్పింది. యేసయ్య నువ్వు ప్రేమిస్తావు, ఆ ప్రేమ రుచికరంగా నీకు ఉంటుంది, ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి దోషాన్ని ఆయన కప్పాడు కాబట్టి, కడిగాడు కాబట్టి, ప్రాయశ్చిత్తార్థంగా విమోచించాడు కాబట్టి యేసయ్య ప్రేమ నీకు అట్లా అనిపించవచ్చు. ఒకటే మాట, యేసు నీ పాపములను మరిచిపోయాడు కాబట్టి, యేసు నీ పాపములను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు కాబట్టి ఆ ప్రేమ మధురము. యెషయా గ్రంథాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో 25, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను,
నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనును, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతుము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. జ్ఞాపకం చేయి. దేవుడు ఏం చేశాడంటే మరిచిపోయిందట. దేవుడే మరిచిపోతాను కానీ కొంతమంది మరిచిపోరండి. అసలు మనమైతే ఎప్పుడో పెట్టిన అన్ని గుర్తుంటాయి. నువ్వు నన్ను ఆ రోజు అట్లా అన్నావు కదా, నేను చెప్పిన వాక్యం గుర్తుండదు కానీ ఎప్పుడో అన్నదైతే ఒకటి గుర్తుపెట్టుకొని కూర్చుంటావు. అసలు దేవుడు అంటాడు, నేను జ్ఞాపకము చేసుకోను. ఎందుకు జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే నేను మరిచిపోయాను అంటాడంట. అసలు దేవుని ప్రేమలో మాధుర్యం ఎందుకు వచ్చిందనంటే ఆయన నీ పాపములను మరిచిపోయాడు కాబట్టి ఆయన ప్రేమ మధురమైంది నీకు. అసలు ఆ ప్రేమ దోషములను ఏం చేస్తుంది? కప్పుతుంది. అందుకు మనం అంటామంట, నీ ప్రేమ మధురం ప్రభు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం అనొచ్చు. కానీ ఇప్పుడు సంఘం అన్న మాట చూడండి, సంఘాన్ని ఉద్దేశించి ప్రభు అన్నాడు, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఇప్పుడు యేసయ్య కూడా అన్నాడుగా. యేసయ్య ఎందుకు అన్నాడో తెలుసా? యేసయ్య పాపాలను మరిచిపోయాడు కాబట్టి మనకు మధురమయ్యాడు. మనకి మధురం అని ఎప్పుడు చెప్పగలుగుతామంటే యేసయ్యను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ మధురం అయిపోతుంది. ఏం జ్ఞాపకం రావాలి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే, కొరింథీలకు రాసిన 1 పత్రిక 11వ అధ్యాయములో మన పాపములను దేవుడు మరిచాడు. అది దేవునికి ప్రేమ మధురమైనట్లుగా 11వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. 24, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి. ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమ దేవునికి మధురమైపోతుంది. దేవుడు ఒకటి మరిచిపోతే దేవుని ప్రేమ నీకు మధురమైపోతుంది. మన పాపాలన్నిటిని దేవుడు క్షమించిన కాబట్టి మనకు మంచిగా చెప్పొచ్చు, దేవుడు నువ్వు నన్ను మస్తు ప్రేమించినవని. కానీ నీవు దేవుని ప్రేమించవని దేవుడు ఎప్పుడు చెప్తాడంటే నువ్వు ఒకటి ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రేమ నీకు మధురమైన అనుభవం దేవుడు నీ చేత పలికించాలి అని అంటే ఒకదాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోతావు. ఆయన మర్చిపోయాడు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆయన కల్వరిలో నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులోనే ప్రేమ ఉంది. యోహాను రాసినటువంటి 1 పత్రిక 3:16 ఒకసారి గమనిస్తే, 3:16 ఒకసారి గమనించినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని ఉన్నాము. 4వ అధ్యాయాన్ని కూడా ఒకసారి గమనిస్తే 10, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుట తన కుమారుని పంపిన. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ సిలువను నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో, ఆ సిలువను ఎప్పుడైతే నువ్వు చూస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది. నువ్వు ప్రేమించినటువంటి విధానం నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేమ దేవునికి ఏమైందంటే మధురమైపోతుంది. నువ్వు సిలువను చూడాలి. సిలువను చూడడం ఏమర్థం కావాలి తెలుసా? సిలువను చూస్తున్నప్పుడు అన్యాయముగా సిలువ మీద ఒక ఆయన బలైపోయాడని అర్థం కావాలి. దేని కొరకు? నీ కొరకు బలైపోయాడు. నువ్వు పాపివి అని నీకు అర్థం కావాలి. సిలువను చూస్తున్నప్పుడు ఎన్నో అంశాలు రావాలి. సిలువను చూస్తున్నప్పుడు ఒక పరిశుద్ధుని యొక్క మరణం గుర్తు రావాలి. సిలువను చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక అపవిత్రుడు పాపి గుర్తు రావాలి. ఆ కార్యం ఎప్పుడైతే చూస్తున్నావో నా కొరకు బలైపోయినటువంటి క్రీస్తుని నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటావు కాబట్టి ఆ జ్ఞాపకాలు దేవునికి ఎట్లయిపోతుంటే ఒక మధురమైనటువంటి అనుభూతి అయిపోతుంది. ఆ సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తును దర్శించే విధానము కావాలని చెప్తున్నారు. ఆయన చూస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన కృప మీద బతుకుతున్నట్టు లెక్క. ఆ సిలువ మీద క్రీస్తుని చూస్తున్నామంటే అన్యాయం అయిపోవలసిన నీకు ఇప్పుడు న్యాయం జరిగిందని లెక్క. అసలు నరకానికి వెళ్ళి నశించిపోవలసిన నీకు ఈరోజు దేవుని యొక్క రాజ్యంలో చోటు దొరికిందని లెక్క. ఆ సిలువను చూస్తున్న కొలది నీకు ఏం కలుగుతుందంటే దేవుని పైన ప్రేమను పుడుతుంది. బతుకులు మారిపోతాయని చెప్తాను. నీ సిలువే శరణాయను ప్రభు నాకు చక్కని పాట ఉంటుంది. ఇంటికి పోయినా చదువుకోండి. అసలు నేను లోగడ కూడా చాలాసార్లు చెప్పిన, పాడకంటే ఫస్ట్ పాడడం చదవమని చెప్పినాం. 10 మందికి ఎక్స్ప్రెషన్స్ రావనంటే అసలు రావని కాదు. ఆడుండే పాట ఒకటి ఉంటుంది, వీళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. ఎట్లుంటుంది ఆ పాటలు? ఏమో డీప్ ఆనందం ఉందనుకో, వీళ్ళ మొహం మొత్తం బాధగా పెట్టుకొని పాడుతూ ఉంటారు. అసలు కొన్ని ఆనందకరమైన పాటలు ఉంటాయి, ఏడుపు మొహం పెట్టుకొని పాడుతూ ఉంటారు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ రావాలంటే ముందు అందులో భావం అర్థం కావద్దు. అసలు అది దేనికి సంబంధించిందో చూసి, అది ఆనందమా? సంధ్యారాగంలో పాడితే అది ఆనందంగా పాడిన లెక్క. అసలు సంధ్యారాగాన్ని ఎప్పుడు పాడతాడో సంతోషంగా ఆనందంగా ఎగిరి గంతులు వేస్తాడో అప్పుడు ఆ రాగంలోకి షిఫ్ట్ అవుతుంది. ఇక శివరంజన్ అని ఒకటి ఉంటుంది. ఇక అందులో ఉన్నోడు ఇక గుండెలు మాదుకొని ఏడుచుకుంటే దేవుడి వైపు చూసుకుంటే పాడాలి. అది శివరంజనే రాగం. మళ్ళీ ఏం పాడతారని అంటే సంధ్యారాగానే శివరంజన్లో పాడతారు మనోళ్ళు. విచిత్రంగా ఉండదు.
ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చిందంటే అసలు అందులో ఉన్న అంశము తెలియాలి. అంశము తెలియాలంటే ఫస్ట్ ఆ పాటను 1-4 సార్లు చదివి అసలు అందులో ఉన్న భావం ఏంటి, అందులో ఉన్న అంశం ఏంటి, అందులో ఉన్న సారాంశం ఏంటో చూస్తే అప్పుడు అర్థమైందంటే సిలువను తరచి తరచి చూచిన కొలది జరిగే అద్భుతాలు తెలుస్తుంది. అసలు శిల సమానమైన బ్రతుకుడు ఏమైందంటే మహిమలాగా మారిపోయింది అని చెప్తున్నారు. అసలు ఆ సిలువను చూస్తున్నప్పుడు రూపాలు మారిపోతాయి, వ్యక్తిత్వాలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతుంది. అసలు సిలువను చూస్తున్న కొద్దీ ప్రేమ పుడుతుంది. నా కొరకు అన్యాయంగా బలైపోయిన వ్యక్తి కనిపిస్తాడు, ఆయన మీద నీకు ప్రేమ పుడుతుంది. అటువంటి ప్రేమ పుట్టిన తర్వాత దాన్ని సముద్ర అగాధ జలము కూడా ఆర్పలేదు అని చెప్తున్నారు. అట్లాంటిది రావాలి. నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ మన కన్నుల ముందు ప్రత్యక్షము కావాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, సిలువ నీకు కనిపించలేదా నీ ఆధ్యాత్మిక జీవితం భ్రష్టుడైపోతావు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడేను కదా. అది జరుగుతుందంటే తెలిసిపోతుంది. నీ పాపాల కొరకు ఆయన మరణిస్తున్నాడు, నిన్ను ప్రేమించిన వాడు మరణిస్తున్నాడు, నీ పాపాలకు విడుదల కలిగింది, ప్రాయశ్చిత్తం కలిగింది. అసలు ఇంత ప్రేమించినటువంటి ప్రేమను నేను ఎట్లా విడిచిపెట్టాలి. సింబల్ అంటే అదండి. చాలామంది లవ్కు ఒక సింబల్ చెప్పండి అని అంటే ఏదో ఒక ఆకు గుర్తు, హార్ట్ గుట్టే, అది హార్ట్ కూడా కాదు, లీఫ్ వేసి హార్ట్ అనబట్టి. సరే పోనీ ఇంకొకటి చెప్పాను, తాజ్మహల్ అనబట్టి. అసలు లవ్కి ఒక సింబల్ ఇస్తే దాన్ని ఏమి ఇవ్వాలంటే సిలువకి ఇవ్వాలని చెప్తున్నాం. క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లవ్ అని చెప్తున్నాం. సిలువను చూసినప్పుడు ప్రేమ అర్థమైంది, కానీ తాజ్మహల్ చూస్తే అర్థంగా. మొన్ననే తాజ్మహల్ కట్టిన ముంతాజ్ బేగం ఫోటో చూసిన. అప్పటిదాకా నేను కూడా తాజ్మహల్ బాగా కట్టినాను అనుకున్నాను. ఆమెను చూసిన తర్వాత అసలు ఎట్లా ఎందుకు కట్టిందా అని అనిపించింది. ఆమె బాగాలేదు అసలు, అంత అందంగా ఇది కనిపించింది. కానీ ముంతాజ్ని చూసిన తర్వాత అసలు ఇట్లాంటి ఆమె కోసం ఇట్లా కట్టిండేది, ఎక్కడో ఏదో తేడా కొట్టిందని అనిపించింది. పేపర్ కట్టింగ్ వచ్చింది, ముంతాజ్ బేగం ఫోటో అని చెప్పి. మెల్లోనే బంగారం ఉంది కానీ ముఖంలో ఏ పెద్దగా రూపురేఖలు మంచుకున్నట్టు అందంగా ఉన్నట్టు కనబడలే. అట్లా ఉన్నాము కోసం అంత పెద్దది కట్టిండు. తర్వాత దాంట్లో తెచ్చి ఆమె చనిపోయినాక సమాధే కదా. తాజ్మహల్ అంటే సమాధి. సిలువను చూసినప్పుడు ఏమర్థం కావాలనంటే నీ కోసం అన్యాయంగా మరణించిన రక్షకుడు కనిపించాలి, నీ చావు అందులో కనిపించాలి. అది చూసిన తర్వాత నేను ఎవడు ప్రేమించినంతగా లోకంలో ప్రేమించిన ఒక రక్షకుడు కనిపించాలని దేవుడిస్తాడంటే ప్రాణం. ఇందులో ప్రేమ ఉంది. అసలు ప్రేమ అంటే నిర్వచనమే ప్రాణం పెట్టడం అని చెప్తున్నాం. అసలు ప్రేమ అంటే నిర్వచనమే నా అడుగుజాడలో నడవటం అని చెప్తాను. ప్రేమ అంటే సిలువ అని చెప్పాలంతే. అసలు కలవకూడని ఎప్పుడు ఇద్దరు కలిసిపోయారు. అది ఎక్కడ అంటే సిలువలోనే కలిసిపోయాను. మానవుడు దేవుడు ఎప్పుడు కలవడు. అసలు ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డ తర్వాత మరలా కలిసే అవకాశం లేదు. కానీ ఎట్లా కలిసారయ్యా అంటే సిలువ వల్ల కలిసిపోయినవయ్యా. ఒక పాపి పరిశుద్ధుడు కలిసిపోయాడు. ఎలా కలిసిపోయాడు అంటే సిలువ వల్ల కలిసిపోయారయ్యా. ఒక నరకపాత్రుడు పరలోకానికి వచ్చాడు. ఎలాగొచ్చాడంటే సిలువ వల్ల వచ్చాడయ్యా. ఆ సిలువను చూస్తున్న కొంత ఏమైపోతుందంటే మన బ్రతుకు మొత్తం మారిపోతుంది అని చెప్తున్నా. అసలు సీరియస్ చెప్పొచ్చు. అసలు సిలువను చూసి పరిచర్యకు వచ్చి భక్తి చేసినటువంటి భక్తులు ఉన్నారు. అసలు ఏం తెలియదు వాళ్ళకి. అసలు కల్వరి సిలువను ఒకసారి దర్శనంలో చూశారు అంతే. డిజిఎస్ దినకరన్ గారు చూశారు అంతే, అయిపోయింది ఆయన పరిచర్య. అది చూసిన తర్వాత మానని వేదన లోపల పుడుతుందట. అసలు మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే ఓ బోర్ని ఎడతాం మనం. అసలు ఎంతసేపు అంటే అయిపోయిన దాకా ఎడతాం, తర్వాత మళ్ళీ మన బతుకం అందేనా. కానీ సిలువను ఒకసారి దర్శనంలో చూసిన తర్వాత ఎట్లుంటుందంటే ఎప్పుడు అది ఫ్రెష్గా కనబడుతుందట. నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను ప్రయాసపడాలి, పని చేయాలి, కష్టపడాలి, కొద్దిమంది ఆత్మలైన నడిపించాలి, పరలోకానికి చేర్చాలన్న మంట, ఆగని మంట. ఆ ప్రేమ జ్వాలని హృదయంలో ఎప్పుడు పుడుతుందంటే సిలువను చూస్తున్నప్పుడే పుడుతుందని చెప్తున్నా. అసలు అది ఎప్పుడు మర్చిపోదు. గలతీ సంఘానికి పౌలు ఎట్లా చెప్పాడంటే కన్నుల ఎదుట ప్రదర్శించబడినట్టు చూపెట్టిందట. యేసయ్య ఎట్లా చనిపోయిందో ఈరోజు ప్రొజెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక షో వేసి చూపించచ్చు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ వేస్తే మొత్తం చూస్తాం. చక్కగా కరుణామయుడు, దయామయుడు సినిమా అయితే అబ్బా యేసయ్యని ఎంత నెలగొట్టారని మనం చూడవచ్చు. కానీ గలతీ కాలంలో పౌలు ఏం చేసిందంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిండట, ప్రదర్శించిండట. ఏ రీతిగా యేసయ్య గాయపరచబడ్డాడు, ఏ రీతిగా యేసయ్య నలగొట్టబడ్డాడు, నేను ఎంతగా ప్రేమించాడని ఆ సిలువ వేయబడిన క్రీస్తును మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడితే గలతీ సంఘం దేన్ని మర్చిపోయిందంటే ఆ సిలువను మర్చిపోయిందట. అప్పుడు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను. సిలువ కనబడకుండా జీవితాలు మార్చుకున్నారు కదా. అది ఎప్పటికి ఎట్లుండాలని అంటే మనకు జ్ఞాపకం ఉండాలి. అది జ్ఞాపకం ఉన్న ప్రతిసారి నీ లోపల నూతన ప్రేమ పుడుతుందని చెప్తున్నా. అసలు
యేసయ్య మీద కొత్త కోణంలో ప్రేమ పుడుతుంది. యేసయ్య కొత్త కోణంలో మనకు అర్థమవుతూ ఉంటాడు. యేసయ్యని ఇంకా ప్రేమించాలని ఆశ పుడుతుంది. నువ్వెంత పాపివో అర్థమవుతుంది, ఆయన ఎంత పరిశుద్ధుడు అనుభవిస్తుంది. ఆ ప్రేమ నీకు తెలియాలి, ఆ ప్రేమ నీకు తెలియాలి, ఆ ప్రేమ యొక్క ఎత్తు తెలవాలి, ఆ ప్రేమ యొక్క లోతు తెలవాలి. అటువంటి స్థిరత్వంలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడాలి. మీరు ఒకసారి చూడండి 5వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 2, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు, మన కొరకు ఆయన నష్టపోయాడు కాబట్టి మీరును అలాగూ ఉండు అంటే మనం కూడా యేసయ్యని అట్లా ప్రేమించాలని చెప్తున్నాం. అసలు ఆయన కొరకు అవసరమైతే నువ్వు అర్పణ కావాలి. ఆయన నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు కాబట్టి అవసరమైతే నువ్వు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కొరకు ఖాళీ అయిపోవాలి, రిక్తుడు అయిపోవాలి. అలాగూ నన్ను ప్రేమించాలి. ఆ వ్యక్తిత్వం నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు యేసయ్య నిన్ను బట్టి అంటాడు, నీ ప్రేమ ఎంత మధురమని చెప్పగలుగుతాడు. అసలు యేసయ్య ప్రాణం ఇచ్చినట్టు హతసాక్షులు దేవుని కొరకు ప్రాణం ఇచ్చారని వాళ్ళని చూసి దేవుడు అంటాడు, నీ ప్రేమ ఎంత మధురమని. భక్తులు కుటుంబాలను విడిచిపెట్టి, ఆస్తిపాసను విడిచిపెట్టి, లోకానంతటిని విడిచిపెట్టి యేసు ప్రభు కొరకు తీర్మానాలు చేసి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రయాసపడిన భక్తులు ఉన్నారు. వాళ్ళని బట్టి దేవుడు అంటాడన్నమాట, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురము. ఆ అనుభూతి వచ్చేటట్లుగా మన భక్తిని కట్టుకోవాలి. అది రావాలనంటే నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సిలువ నీ కన్నుల ముందు కనిపించాలి. ఆ సిలువ నీకు ప్రతి వారము జ్ఞాపకం వచ్చేటట్లు సంఘములో మనం జరిగేటువంటి ఒక చక్కని కార్యం ఏంటంటే ప్రభు వల్ల కార్యం అని చెప్తున్నా. అసలు ప్రభు వల్ల దేనికి చేస్తామంటే అది జరుగుతున్నప్పుడు ఒకటి ఇమాజినేషన్ చేయాలి. జంతువులకు ఇమాజినేషన్ చేసుకునేది ఉండదు, కానీ మనకు ఉంటుంది. మనోప్రపంచం అన్నది ఒకటి ఉంటుంది. బల్ల జరుగుతున్నప్పుడు, బల్ల చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి రావడం కల్వరి కొండ వైపుకు రావాలి, ఆడిదాకా పోవాలా. కాలంలో ఎనికి ప్రయాణించాలి, ఆధ్యాత్మికంగా ప్రయాణించవచ్చు. టైం మిషన్ అంటాం చూసావు, టైం మిషన్లో ఒక్కసారి ఎనికి పోయి కల్వరి కొండ దగ్గర నిలబడాలి బల్ల జరిగేటప్పుడు. నేను ఏదైతే చెబుతా ఉన్నాను, ఈడ రొట్టెను ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించన్నప్పుడు యేసయ్య నీ కొరకు నలగబడ్డ విధానం అనేది నీ కన్నుల ముందు కనిపించాలి. అసలు ఆయన నలగొట్టబడ్డది కాచిన రక్తాన్ని బట్టి ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం వచ్చి బల్ల అయిపోయేసరికి ఏమాలంటే యేసయ్య యొక్క శిలువ దర్శనకి స్పష్టంగా కనిపించాలి. అసలు దాన్ని చూస్తే అప్పుడు బల్లలో పాలు పొందిన తర్వాత మళ్ళీ కొత్త ప్రేమతోటి, నూతన ప్రేమతోటి మళ్ళీ ఈ యొక్క స్థలాన్ని విడిచి మనం బయటికి వెళ్ళాలి. ఆదివారం వచ్చేది దేనికంటే యేసయ్యని ప్రేమించడానికని చెప్పాలి. అసలు అప్పటిదాకా నీకు కొద్దిగా అర్థం కాకపోయినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ శిలువ నీకు స్పష్టంగా కనిపించినాడు. ఏమైపోతుందంటే అయ్యో ఇంత ప్రేమించిన క్రీస్తు కొరకే కదా, నా పాపాల కొరకు ఆయన మరణించిన తర్వాత మరలా నేను పాపం చేసి ఆయన ఇబ్బంది పెట్టను, నా ప్రేమను ఆయనకు మధురంలాగా మార్చాలని చెప్పేసి పాపాన్ని వీడే మనసు వస్తుంది. దేవుడి పైన నూతన ప్రేమ పుడుతుంది. విచిత్రం చెప్తే ఒక మాట, ఇప్పుడు అసలు ప్రేమ పుడుతుంది. హైదరాబాద్లో పబ్స్ ఉంటాయి కదా, హైదరాబాద్లో పబ్స్ పోయినప్పుడు సింగిల్గా పోతారు కొంతమంది. పేర్లు ఏం చేస్తారు మరి, ఇద్దరు ఉంటేనే మంచిగా లోపల పోవచ్చు, సింగిల్ ఉంటే పంపరు. అప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఉన్నటువంటి 2 జెంట్స్ కానీ గర్ల్స్ కానీ ఉంటే వాళ్ళని తీసుకొని పోతున్నాను, మాటలు మాట్లాడుకొని. కొత్త వాళ్ళని తీసేపోయి లోపల పోయినాక మరి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయాలంటే ఇబ్బంది కూడా కదండి. ముక్కు మొహం తెలవదా, లోపల దాకా కలిసిపోయినా లోపల మనకు డ్యాన్స్ చేయాలనుకో కుదరనప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాన్ని ఆక్సిటోసిన్ అంటారు. ఆ ఇంజెక్షన్ వేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిసేపు ప్రేమ పుడుతుంది. అట్టుగా అవతలని ప్రేమించాలనిపించి లోపల కొన్ని భావోద్వేగాలు పుడతాయి. టెంపరీ మళ్ళీ పర్మనెంట్ కాదు. కొద్దిసేపు ప్రేమ కలిగి మంచిగా డ్యాన్స్ చేసి మళ్ళీ అయిపోయిన ఒక గంట రాని మొత్తం దిగినట్టు దిగాను మళ్ళీ ఏదన్నా వెళ్ళిపోవచ్చు. నేను అనుకుంటా అసలు ఇట్లాంటివి చేసుకుంటేనే కొద్దిసేపు ప్రేమ పుడితే, గట్టిగా దేవుడిని ప్రేమించడం మొదలు పెడితే దేవుడు ఒక్కసారి యాక్సిటేషన్ వేసిండే అనుకో మనకి, అసలు అది ఎప్పటికీ పోదు. అసలు వాడిగా పిచ్చోడు అయిపోతున్నాం మనం చూసి. యాక్సిటేషన్ లోపల కొన్ని భావోద్వేగాలు చేంజ్ వచ్చేసిద్ది అని చెప్తున్నాను. అసలు ఎప్పుడు యేసయ్యను చూడని ముఖాలు కూడా తర్వాత యేసయ్యను చూస్తేగా బతుక్కాలం అంతా ఆయనతో ఉండాలనిపించింది. దాన్ని ఎన్కౌంటర్ అంటాం, క్రీస్తు ఎన్కౌంటర్ అంటే అది. దేవుని చేత పట్టబడతాం అంటాం చూసావు. సాధు సుందర్ సింగ్ గారికి యేసయ్య అంటే ఇష్టం లేదు, కానీ తర్వాత సాధు సుందర్ సింగ్ గారు యేసయ్యను గుండెలో పెట్టుకున్నాడు. అసలు భక్త్ సింగ్ గారికి యేసయ్య అంటే ఇష్టం లేదు, తర్వాత బతుక్కాలం అంతా ఆయన పాదాలు పట్టుకొని కూర్చున్నాడు. మునుపు లేని ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది, ఆయనలోనికి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలువను చూస్తే అర్థమైపోయింది. అది ఎప్పుడూ మన కన్నుల ముందు జ్ఞాపకం ఉండాలి, ఆ కార్యము జరుగుతూ ఉండాలి. ఈ కార్యం ఎప్పుడైతే నీ గుండెలో నువ్వు భద్రపరుచుకుంటావో అప్పుడు ఏమైపోతుంది, నీ ప్రేమ దేవునికి మధురం అయిపోద్ది. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురమని యేసే సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. దీన్ని మర్చిపోద్ది ఎప్పుడు.
ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, యేసు కూడా మర్చిపోవాలి, అంతే కదా. సింపుల్గా ఒకటే మాటలు చెప్తున్నా ప్రసంగం. దేవునికి నీ ప్రేమ ఎప్పుడు మధురమైపోతుందంటే నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకుంటే అయితే. నీకు దేవుని ప్రేమ ఎప్పుడు మధురమైందంటే యేసయ్య నీ పాపాలను మరిచిపోతే అయితే. ఇది రెండు ఎక్కడ జరుగుతాయంటే కలువరి సిలువలో జరుగుతాయి. కాబట్టి బల జరుగుతున్నప్పుడు మనం ఎట్లుండాలంటే చాలా జాగ్రత్తగా పాలు పొందాలి. అది నిన్ను చెక్కే సమయం, నిన్ను పరిశుద్ధపరిచే సమయం, దేవుని దగ్గర నుంచి నీకు నూతనమైన ప్రేమ పుట్టే సమయం. కాబట్టి అటువంటి చక్కని బల కార్యక్రమం యోగ్యంగా పాల్పొందినట్లుగా దేవుడు మనల్ని నడిపించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.